హలో, నేను మిస్ రావు. సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. దీంతో ఆయా రాజకీయ పార్టీలు సేకరించినటువంటి విరాళాలు ఇప్పుడు లెక్క చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ అనే దానికి పారదర్శకత ఉండాలి అనేది సంచలనమైనటువంటి తీర్పు. దీంతో కేసీఆర్ విమానం ఎక్కడుంది అనేది ఇప్పుడు టాపిక్ వచ్చింది. కేసీఆర్ విమానానికి కూడా విరాళాలు తీసుకున్నారనేది ఆ మధ్యలో వచ్చినటువంటి ఒక చర్చ. పైగా ఆయనే ప్రెస్ మీట్ పెట్టి విమానం కోసం విరాళాలు కొంతమంది ఇచ్చారని కూడా ఆయనే వెల్లడించారు. ఈ నేపథ్యంలో అసలు విమానం సంగతి ఏంది, కేసీఆర్ది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని మీద విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ గారు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ నమస్తే. సో ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ అనేది పారదర్శకంగా ఉండాలి, ఖచ్చితంగా పబ్లిక్ కి అవి తెలియాలి అని చెప్పి సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. అయితే దీనికి రిలేటెడ్గా కేసీఆర్ విమానం ఒకటి కొన్నానని చెప్పి ఆయనే చెప్పాడు. ప్లస్ దేశకి నేత నేను రాబోయే రోజుల్లో మొత్తం ప్రచారం చేస్తాను దేశవ్యాప్తంగా అని చెప్పారు. ఏంటి సార్ ఆ విమానం కథ ఏంటి అసలు? వాస్తవానికి రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాట వెనక పరమార్థం ఉంటుంది, దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. కేసీఆర్ విమానం కొన్నాను, మేము దేశ నేతను కాబోతున్నాను అని చెప్పిన మాట వాస్తవం. అది ఎలక్ట్రో బాండ్ రూపంలో తీసుకున్న నిధులు అని చెప్పి కూడా మనం అనడం వినడం చూసాం. ఇప్పుడు అనూహ్యంగా సుప్రీంకోర్టు ఎలక్ట్రో బాండ్ల మీద తీర్పు ఇవ్వడం, ఎందుకంటే ఇది బ్లాక్ మనీని, నల్లధనాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. దాంతోపాటు రాజకీయ నాయకులు తీసుకున్నటువంటి ఎలక్ట్రో బాండ్లను వెల్లడించకపోవడం, ఎవరిచ్చారని తెలియజేయకపోవడం అనే సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది. రెండు కూడా ప్రజాస్వామ్యంలో అంత మంచి పద్ధతి కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధము. పారదర్శక ఉండాల్సినటువంటి పాలకులు, రాజకీయ పార్టీలు ఈ విధంగా బ్లాక్ మనీని క్రోడీకరించకూడదు అనే ఉద్దేశంతో చారిత్రక తీర్పు ఇచ్చింది ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం. నిజంగా కూడా ఇది యావత్తు భారతదేశ ప్రజలు, ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడే ప్రేమికులు కూడా ఆహ్వానించేటువంటి తీర్పు ఇది. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో గతంలో సేకరించినటువంటి రాజకీయ పార్టీల విరాళాలు ఇప్పుడు బహిరంగం కాబోతున్నాయి. ఎందుకంటే ఈ తీర్పులో ఈ విధంగా సేకరించడం తప్పని చెప్పుకుంటూనే ఖచ్చితంగా ఇంతవరకు తీసుకున్నటువంటి విరాళాలకు ఏదైతే ఎలక్ట్రో బాండ్ వివరాలు ఉన్నాయో, అంటే ఇక్కడ ఒక ముందుగా ఎలక్ట్రో బాండ్ అంటే చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎలక్ట్రో బాండ్ ఎలక్ట్రికల్ సిస్టంలో, అంటే ఎన్నికల సిస్టంలో రాజకీయ పార్టీలు ఏ విధంగానైనా సరే విరాళాలు స్వీకరించే రకరకాల పద్ధతులు ఉన్నాయి. అంటే ఏదైనా స్వచ్ఛంద సేవ చేసి కానీ, పార్టీ విరాళం కానీ, రుసుముల పేరు మీద కానీ, సభ్యత్వాల పేరు మీద తీసుకోవచ్చు. అలాగే ఈ పార్టీలకు కొంచెం ఫండ్ కావాలనే ఉద్దేశంతో ఎలక్ట్రో బాండ్ రిలీజ్ చేసే సిస్టాన్ని 2018 నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ప్రవేశపెట్టిన బిల్లు యొక్క ఉద్దేశం అది. అంటే ఏంటంటే ఒక ఓన్లీ ఎస్బీఐలో 1000 రూపాయలు, 10,000, ₹1,00,000, ₹1,00,00,000 వరకు అది ఒక బాండ్ రూపంలో ఒక పేపర్లో అమ్మేస్తుంది. అది తీసుకెళ్లి మనకు నచ్చిన పార్టీకి ఇవ్వచ్చు. అయితే బ్యాంకు దగ్గర మాత్రం ఈ కేవైసీ, అంటే కొనేటువంటి వ్యక్తి యొక్క వివరాలు ఉంటాయి, అవి బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి పేపర్, అంటే బాండ్ కొనుక్కునే వ్యక్తి తమకు నచ్చిన రాజకీయ పార్టీకి ఇవ్వచ్చు. ఇంకా ఏ విధంగానూ చెల్లవు. ఎక్కడా కూడా ఆ బాండ్ని తీసుకెళ్లి ఇంకో రూపంలో పెట్టుకుందామంటే చెల్లదు. కేవలం ఒక పార్టీకి పేరే ఎలక్ట్రో బాండ్, అంటే ఎన్నికల బాండ్. అది అంటే ఎన్నికలకు చెందిన రాజకీయ పార్టీ, అది కూడా 1% ఓట్లు పొందినటువంటి గుర్తింపు పొందిన పార్టీకి మాత్రమే తీసుకునే అర్హత ఉంది. ఆ తీసుకున్న ఓన్లీ ఆ పార్టీ తీసుకెళ్లి మళ్ళీ బ్యాంకు ద్వారా క్యాష్ చేసుకొని వాళ్ళ అవసరాలకు వాడుతుంది. అయితే పార్టీకి ఈ విధంగా అత్యధికంగా డిఎంకే పార్టీకి ఈ దేశంలో డిఎంకే పార్టీ 300 పైచిలుకు కోట్ల రూపాయలని ఎలక్ట్రో బాండ్ రూపంలో సేకరించినట్టు కూడా తెలుస్తుంది. అన్ని పార్టీలు తర్వాత బీజు పట్ల ఒకటి సార్, ఇప్పుడు శ్రవణ్ గారు, ఇప్పుడు ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం హైయెస్ట్ ఫండ్స్ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అలాగే వైసీపీ అని చెప్పి తేల్చింది కదా ఏడీఆర్ రిపోర్ట్. అవునండి. కానీ ఏ పార్టీ కూడా ఒప్పుకోవట్లేదు. ఏదైనా వాళ్ళు రిపోర్ట్ చెప్తున్నారు కానీ ఇక్కడ అదే చట్టం ఆ విధంగా ఉండకూడదు. దాచి అన్నీ కూడా, అంటే తీసుకున్న నిధులేనో చెప్పాల్సిన లేకపోవడం, ఎవరి ద్వారా తీసుకున్న వాళ్ళు చెప్పాల్సిన, ఎవరు ఇచ్చారని చెప్పకపోవడం అనేది ఇది రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని లేదా సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది. ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు ఇందులో ముందుగా ఉన్నాయి. వాస్తవానికి అయితే ఇది భారతీయ జనతా పార్టీ తన ప్రయోజనాల కోసం చట్ట రూపంలో తీసుకొచ్చినటువంటి విధానం. వాస్తవానికి 2010 నరేంద్ర మోడీ గారు బ్లాక్ మనీ తెస్తానని చెప్పేసి బ్లాక్ మనీ తేయకుండా ముఖ్యంగా బ్లాక్ మనీని ఎంకరేజ్ చేసేలా ఇలాంటి చట్టాలను తీసుకొచ్చారు. నిజంగా కూడా అర్ధరహితమైన చట్టం. ప్రాంతీయ పార్టీల్లో ఇక్కడ డిఎంకే కానీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కానీ
అత్యధికంగా ఎలక్ట్రో బాండ్లను స్వీకరించినట్టు వైఎస్ఆర్ పార్టీ వీళ్ళంతా కూడా అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా కూడా ఈ విధంగా అంటే క్విడ్ ప్రో క్వో ముసుగులో ఇవన్నీ కూడా సేకరించారని కూడా మనం చెప్పొచ్చు సార్. అవును, మనం చెప్పడం కదా, సుప్రీంకోర్టే భావించింది. వాదనలు విన్న తర్వాత 2018 జనవరి 2వ తారీఖున చట్టం చేశారు దీన్ని. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ అక్కడ పిటిషన్ వేసిన వాదనలు విన్న తర్వాత యాక్చువల్గా నవంబర్ 2వ తారీఖు తీర్పు వెలువరించాలి. బట్ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ వాళ్ళ సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. 31 మార్చి డెడ్ లైన్ కూడా పెట్టింది. ఈ డెడ్ లైన్కి అనుగుణంగా పార్టీలు నడుచుకుంటాయి అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా బ్యాంకులు కూడా కోరుతుంది కదా, బ్యాంకు మీ దగ్గర ఏవైతే ఎలక్ట్రో బాండ్లు ఏవైతే తీసుకున్నారో మీ దగ్గర ఉన్న వివరాలని ఈ వ్యవధిలోకి మాకు సబ్మిట్ చేయాలని కూడా చెప్తుంది. ఖచ్చితంగా అన్ని లెక్కలు బయటకు అంటే బ్యాంకు దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రో బాండ్ కొనుగోలు చేసిన వాళ్ళ వివరాలు, ఆ తర్వాత ఈ కొనుగోలు చేసిన వాళ్ళు ఏ పార్టీకి ఇచ్చారో పార్టీ దగ్గర డాక్యుమెంట్స్, ఏ పార్టీ నగదు రూపంలో మార్చుకున్నా ఇవన్నీ కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అంటే పార్టీలు బహిర్గతం చేయలేదు ఆదాయ పన్నుకు కానీ లేదా ఎక్కడ డిక్లరేషన్ కానీ ఇన్ని వచ్చాయని అఫీషియల్గా ఎవరు కూడా ఇంతవరకు ఒప్పుకునే పరిస్థితులు లేదు. ఇప్పుడు అన్ని కూడా క్లియర్గా ఖచ్చితంగా దాగో ఈ నిజాలు ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంకు ద్వారా అందరికి కూడా ఎన్ని పార్టీలకు ఎన్ని కోట్ల ఫండ్స్ వచ్చాయి, వచ్చిన తర్వాత వాటిని ఏం చేశారని సెకండ్ క్వశ్చన్ ఉంటుంది. అప్పుడు విమానాలు కొనుగోలు చేశారా, ఎన్నికల ఖర్చు కోసం పెట్టారా, ఇతరత్ర ఏ పార్టీలో ఈవెంట్స్ ఏ ఖర్చు ఏ విధంగా చేశారు, ఇతర పార్టీ వాళ్ళని ఏ విధంగా కొన్నారు, ఇవన్నీ కూడా లెక్కలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యంలో మంచి తీర్పుగా చెప్పొచ్చు. శ్రవణ్ గారు, ఇప్పుడు ఆల్రెడీ ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించి పారదర్శకత ఉండాలి, ప్లస్ ప్రజలకు తెలియజేయాలి, ఆడిట్ జరగాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి నాకు ఒక విమానం 3 హెలికాప్టర్లు నేను బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కొనుగోలు చేస్తున్నాను అప్పుడు చెప్పారు కదా. ప్లస్ ఆ సందర్భంగా ఆయన కంపెనీ పేర్లు కానీ లేదా వ్యక్తుల పేర్లు కానీ డిస్క్లోజ్ చేయలేదు. ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది సార్. ఖచ్చితంగా అవి నిజంగా ఏ డబ్బులు పెట్టి కొనడం, ఎక్కడి నుంచి ఎలక్ట్రో బాండ్స్ వచ్చాయి, ఇప్పుడు పార్టీ చెప్పకుండా కేసీఆర్ చెప్పకుండా ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంకు చెప్పాలి. ఎస్బీఐ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ తరఫున ఎస్బీఐ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. వాటిని ఎవరు కొనితే ఎవరెవరు ఏ పార్టీకి ఇచ్చారో ఆ వివరాలు ఏంటి, ఈ ఆ కంపెనీలు ఏదైనా కార్పొరేట్ కంపెనీలు కానీ లేదా వ్యక్తులు కానీ ఇచ్చినప్పుడు క్విడ్ ప్రో క్వో ఏమైనా జరిగిందా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఆ నిధులు ఎక్కడికి వచ్చాయి, ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎవరు ప్రయోజనాల కోసం బయటకు వచ్చాయి, ఇవన్నీ కూడా వివరాలు బయటకు వస్తుంది. కాకపోతే ఈ పార్టీలు రాజకీయ పార్టీలు అమలు చేయాల్సినటువంటి ఈ విషయంలో ఎంతవరకు ముందుకెళ్తాయి అంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్తుందా లేదా ఇలాగే దీన్ని మరి తన రాజకీయ అవసరాల కోసం ఇతరులు అంటే అవసరం ఉన్న వాళ్ళ మీద ఇతర పార్టీల మీద తాను ఏ విధంగా ఇప్పటివరకు ఈడీలు సిఐడిని సిబిఐని ఎలా వాడుతున్నారో దీన్ని కూడా మరో అస్త్రంగా వాడబోతుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది సార్. ఒకటి శ్రవణ్ గారు, ఇక్కడ మొత్తం ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం 1700 కోట్ల రూపాయలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఖాతాలో ఉన్నాయని చెప్పి కేసీఆర్ చెప్పారు. ఏడీఆర్ రిపోర్ట్ కాదు, కేసీఆర్ చెప్పాడు 1700 కోట్లు ఉన్నాయి, ఏడాదికి 3 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ తోటి నేను పార్టీని నడుపుతున్నానని చెప్పి ఆయనే చెప్పాడు. సో దాన్ని బేసిక్ ఈ 1700 కోట్ల రూపాయల భాగోతం మొత్తం బయటకు వస్తుందని చెప్పి అనుకుందాం. ఒకటి. 2, స్థిరాస్తులు కూడా ఉన్నాయి. ఈ 1700 కోట్ల రూపాయల డిపాజిట్స్ కాకుండా మళ్ళీ స్థిరాస్తులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరి వాటి సంగతి ఏంటి? ఖచ్చితంగా సార్, ఏదైతే పార్టీ పేరు మీద ఏ ఆస్తులు సేకరించారో, విమానాలు కానీ ఆస్తు భవనాలు కానీ ఇతరత్ర ఏ కంపెనీలు కానీ ఏవైనా సరే ఏ విధంగా పెట్టుబడులు పెట్టారో ఆ డబ్బులు ఎలక్ట్రో బాండ్స్ ద్వారా వచ్చాయని చెప్తున్నారు. కాబట్టి ఎలక్ట్రో బాండ్స్ ఎవరెవరు ఇచ్చారు, వాటిని ఎంత మొత్తంలో తీసుకున్నారు, వాళ్ళకి తీసుకున్న వాళ్ళు కానీ ఇచ్చిన వాళ్ళు కానీ క్విడ్ ప్రో క్వో పాల్పడ్డారా లేదా అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. దీంతో రాజకీయ పార్టీలు కొంచెం ఉలిక్కి పడుతున్నమాట వాస్తవం. ఎందుకంటే మన వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి పార్టీలు బ్లాక్ మనీని ఎలక్ట్రో బాండ్స్ రూపంలో పార్టీ ఆస్తులుగా మార్చుకున్న వైన ఇదంతా కూడా కేవలం రాజకీయ పార్టీలకు మన అస్త్రాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంగా ఇప్పుడు వచ్చిన తీర్పు ప్రకారం ప్రతి పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఈ వివరాలు తెలియజేయాలి. వివరాలు చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ నుంచి కేవైసీ బాండ్ రూపంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వివరాలు బయటకు వస్తుంది. ఈ విమానం కొనుగోలు కానీ ఆస్తుల కొనుగోలు విషయంలో కానీ ఇవన్నీ ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయి, ఎంతవరకు ఎవరి నుంచి తీసుకున్నారో, వాళ్ళకి ఏమో ప్రయోజనాలు చేకూర్చారా లేదా కూడా మళ్ళీ ఎంక్వైరీకి అవకాశాలు ఉంటాయండి. ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి కొంచెం తలనొప్పి అనే చెప్పొచ్చు. చెప్పండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రావణ్ గారు, వివరాలు అందించినందుకు అలాగే విశ్లేషణ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ పార్టీలు అయితే ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్నటువంటి విరాళాలు కానీ లేదంటే వాళ్ళు సేకరించినటువంటి వాటికి సంబంధించిన పూర్తి వివరాలని అందజేయాల్సి ఉంటుంది కేంద్ర ఎన్నికల సంఘానికి లేదా రాష్ట్ర ఎన్నికల సంఘానికి. అలా కాకుండా దాచిపెట్టుకునే పరిస్థితి ఇప్పుడు ఉండదు. విమానం కొన్నా లేదంటే హెలికాప్టర్లు కొన్నా అని చెప్పి కేసీఆర్ చెప్తూ ఉన్నారు. వాటికి కూడా ఇప్పుడు వివరాలు చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన పార్టీకి కూడా విరాళాలు భారీగా సేకరించారనేది ఏడీఆర్ రిపోర్ట్ చెప్తూ ఉంది. కిట్ ప్రోకో నడిచింది రాజకీయ పార్టీల మధ్య. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా భారీగా విరాళాలు సేకరించింది. సో ఇదంతా కూడా కిట్ ప్రోకో వ్యవహారం అనేది చాలా క్లియర్గా సుప్రీంకోర్టు కూడా భావించింది. అందుకే సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దీని అంతటికీ వివరాలు చెప్తారా లేదా అనేది చూడాలి. ఇదైతే రాజకీయ పార్టీల మీద సుప్రీంకోర్టు పేల్చినటువంటి ఒక పెద్ద ఆటం బాంబ్ లాంటి వార్త అని చెప్పి లేదా తీర్పు అని చెప్పి అనుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.